వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సీరియస్ అయ్యారు. నియోజకవర్గాల్లో యాక్టివ్గా లేని ఇన్ఛార్జీలకు జగన్ పిలుపునిచ్చారు. జగన్తో భేటీ అయ్యారు వల్లభనేని వంశీ, కొడాలి నాని. ఇక 20 మంది ఇన్ఛార్జీలకు ఈ సందర్భంగా కూడా జగన్ వార్నింగ్ ఇచ్చారు. జగన్తో భేటీ అయిన వారిలో మల్లాది విష్ణు, సింహాద్రి రమేష్, వరికూటి అశోక్ బాబు, కొటారు అబ్బయ్య చౌదరి. ఇక కేసుల భయంతో కూడా నియోజకవర్గాలకి దూరంగా కూడా కొందరు నేతలు ఉన్నారు. వాళ్ళను కూడా యాక్టివ్ అవ్వాలని చెప్పి కూడా నేతలకు జగన్ సూచించారు. యాక్టివ్ కాకపోతే కొత్త ఇన్ఛార్జీలు నియమించుకునేందుకు జగన్ అడుగులు వేస్తున్నట్లుగా తెలుస్తుంది. డిసెంబర్ నాటికైతే పార్టీ కమిటీలు పూర్తి చేయాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇక వైసీపీని ఎక్కడికక్కడ కూడా యాక్టివ్ చేసేందుకు కూడా గత కొంతకాలంగా కూడా జగన్మోహన్ రెడ్డి తన ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. దీనికి సంబంధించి మీట్ అవ్వటము, మిగిలిన నేతలకు దిశానిర్దేశం చేయటం, ఇవన్నీ కూడా ఎక్కడ ఏ విధంగా నిరసనలు చేపట్టాలి ఏంటి అన్నది కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా చేపడుతున్నప్పటికీ కూడా కొందరు నేతలు కేసుల భయంతోనైతే కొన్ని నియోజకవర్గాల్లో దూరంగా ఉంటూ ఉన్నారు. అయితే వాళ్ళు ఇన్యాక్టివ్గా ఉన్నారా, లేకపోతే పార్టీకి దూరం కాబోతున్నారా, కేసుల భయంతో దూరంగా ఉంటున్నారా అనేవి కూడా చాలా చర్చలు కూడా జరుగుతున్నాయి. ఈవెన్ మంగళగిరిలో ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా అక్కడ కూడా రామకృష్ణ యాక్టివ్గా లేనప్పుడు ఆయన పార్టీ రాజకీయాలకు గుడ్ బై చెప్తున్నారా అని చెప్పి ఇలా చాలా స్టోరీలు రన్ అవుతూ ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు అందరినీ కూడా యాక్టివ్ కావాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది. మరొక వైపు ఎవరైతే యాక్టివ్గా లేరో వాళ్ళని యాక్టివ్గా ఉండాలి. ఒకవేళ మీరు కనుక యాక్టివ్ కాకపోతే కేసుల భయంతో ఇలానే దూరంగా ఉంటా అంటే మాత్రం డెఫినెట్గా ఆ ప్లేస్లో కూడా కొత్త ఇన్ఛార్జీలు నియమించేందుకైతే జగన్ అడుగులు వేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇక దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, జగన్మోహన్ రెడ్డి అసలు ఎటువంటి అంశాల గురించి ఇక్కడ ప్రస్తావించారు? దీని నుంచి ఎటువంటి నిర్ణయాలు వెలువడనున్నాయి వైసీపీలో? రేణు, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వరుసగా తన పార్టీకి సంబంధించిన కీలక నేతలతో సమావేశం అవుతున్నారు. ఆయన వరుసగా సోమవారం నుంచి నిన్నటి వరకు ఏదైతే తాడేపల్లిలో వరుసగా వైఎస్ఆర్సీపీ నేతలతో మీటింగ్ నిర్వహించారు. యాక్టివ్ లేని ఇన్ఛార్జీలను పిలిపించి మాట్లాడారు. అసలు నియోజకవర్గాల్లో యాక్టివ్ గా ఎందుకు లేరు, అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటి అంటూ ఆయన క్షేత్రస్థాయి ద్వారా సమాచారం తెప్పించుకున్నారు. ఏదైతే ఇప్పటికీ 20 మంది ఇన్ఛార్జీలు యాక్టివ్ గా లేరని ఆయనకు నివేదిక అందింది. ఆ నివేదిక ప్రకారం ఆయన చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అయితే కొంతమంది నేతలను నిన్న తాడేపల్లికి పిలిపించి పార్టీని ఎందుకు యాక్టివ్ చేయలేదు, పార్టీకి సంబంధించిన క్షేత్రస్థాయిలో ఏదైతే పార్టీ కమిటీలు కానీ నియామకాలు కానీ ఎందుకు కంప్లీట్ చేయలేదంటే ఆయన నేతలను కోరినట్టు మనకు సమాచారం వినిపిస్తుంది. ఏదైతే వల్లభనేని వంశీ, కొడాలి నాని వీరిద్దరి పైన గతంలో ఏదైతే టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేసులు నమోదయ్యాయి. వల్లభనేని వంశీ కొద్ది కాలం జైలుకు పరిమితమయ్యారు. జైలు నుంచి బెయిల్ విడుదలైన తర్వాత ఆయన హైదరాబాద్ లో ఎక్కువ కాలం గడుపుతున్నారు. అదేవిధంగా ఏదైతే కొడాలి నాని హార్ట్ ఆపరేషన్ సందర్భంగా హార్ట్ ఆపరేషన్ ఉండడంతో ఆయన నియోజకవర్గంలో లేరు, ఆయన యాక్టివ్ గా లేరని ఇప్పటికే మనకు సమాచారం అందుతుంది. అయితే జగన్మోహన్ రెడ్డి వరుసగా కృష్ణా జిల్లాకు సంబంధించిన కొంతమంది నేతలను పిలిచి పార్టీకి సంబంధించిన యాక్టివ్ లేకపోతే కొత్త ఇన్ఛార్జీలు నియమించే అవకాశాలు ఉన్నాయంటే ఆయన సున్నితంగా హెచ్చరించినట్టు మనకు సమాచారం వినిపిస్తుంది. అయితే జగన్మోహన్ రెడ్డి 2024 ఎన్నికలు ఓడిపోయిన తర్వాత ఆయన రాజకీయంగా క్షేత్రస్థాయిలో యాక్టివ్ ఉన్న నాయకుల్ని ప్రోత్సహిస్తున్నారు. పార్టీలకు సంబంధించిన వివిధ కమిటీ నియామకాలు కూడా డిసెంబర్ కు పూర్తి చేయాలని నేతలకు ఆదేశాలు ఇచ్చారు. రేణు, అయితే కిరణ్, ఇక జగన్మోహన్ రెడ్డి ఎవరైతే ఇన్యాక్టివ్గా ఉన్నారో పార్టీలో వాళ్ళని యాక్టివ్ కావాలి అని చెప్పారు. ఇప్పటికే కూడా కొంతమంది నేతలను చూస్తే వైసీపీలో వాళ్ళు అసలు పార్టీకి దూరంగా ఉన్నారా, లేకపోతే రాజకీయాలకు గుడ్ బై చెప్పనున్నారా అనేది కూడా అర్థం కాని పరిస్థితి నెలకొని ఉంది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు వాళ్ళు యాక్టివ్ అయ్యే పరిస్థితి ఉందా? ఈ కేసుల భయం వీటన్నిటిని పక్కన పెట్టి రేణు, వైఎస్ఆర్సీపీ ఓడిపోయిన తర్వాత కొంతమంది నేతలు జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తు ఎటు దారి తీస్తుందో తెలియని సందిగ్ధంలో కొంతకాలం అజ్ఞాతంలో గడిపారు. కొంతమంది పైన కేసులు నమోదయ్యాయి. కేసులు నమోదైన తర్వాత కొంతమంది నేతలు వరుసగా నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు, పార్టీలో యాక్టివ్ అవుతున్నారు. జగన్మోహన్ రెడ్డి కూడా పలుమార్లు ఏదైతే పార్టీలో యాక్టివ్ గా లేని నేతలతో భేటీ అయ్యి వారికి ధైర్యం నింపారు. అదేవిధంగా కేసులు నమోదైనా కూడా మీరు ధైర్యంగా ఉండండి, మీ వెంట నేనుంటాను, మీకోసం నేను పోరాడతానంటూ జగన్ పదే పార్టీ నేతలకు, పార్టీ ఇన్ఛార్జీలకు, కార్యకర్తలకు కూడా ఆయన దిశానిర్దేశం చేస్తున్నారు. ఏదైతే గతంలో 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత నేను కార్యకర్తలను పట్టించుకోకపోవడం కొంతమేరకు పార్టీకి నష్టం చేసింది. ఇలా వచ్చే ఎన్నికల్లో ఏదైతే వచ్చే 2029 ఎన్నికల్లో మనం ఏదైతే వైసీపీ గెలిస్తే కార్యకర్తలదే అధికారం, కార్యకర్త రాజ్యం, కార్యకర్త మాటే వేదం అంటూ ఆయన పదే వైఎస్ఆర్సీపీ నేతలతో పాటు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను కూడా ఆయన యాక్టివ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు ఏదైతే కొంతమంది నేతలు 20 నియోజకవర్గాలకు సంబంధించి ఇన్యాక్టివ్ ఉన్నారని వారిలో ఏదైతే అబ్బయ్య చౌదరి కావచ్చు, వరకుటి అశోక్ బాబు కావచ్చు,
ఏదైతే మల్లాది విష్ణు కావచ్చు ఇలాంటి కొంతమంది నేతలతో ఆయన మాట్లాడడం జరిగింది. మాట్లాడి మీరు యాక్టివ్ అవుతారా లేదా అనే అంశాలపైన కూడా ఆయన సున్నితంగా హెచ్చరిక జారీ చేసిన సమాచారం వినిపిస్తుంది. అయితే ఇప్పటికీ మనకు అందిన సమాచారం వరకు కొంతవరకు నేతలు యాక్టివ్ అవుతామని చెప్పి జగన్ దగ్గర చెప్పినట్టు సమాచారం వినిపిస్తుంది. ఏదైతే రాబోయే రోజుల్లో ఏదైతే కూటమి ప్రభుత్వం పైన వైఎస్ఆర్సీపీ నేతలు పోరాడే అవకాశాలు ఉన్నాయి. ఈ అక్రమ కేసులు పెట్టినంత మాత్రం భయపడడం, లీగల్ సెల్ ద్వారా పోరాడతాం, మీ కుటుంబాలకు నేను అండగా ఉంటానంటూ జగన్ దిశానిర్దేశం చేస్తున్నారు. అదేవిధంగా ఏదైతే కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీల ఇష్యూ కావచ్చు, కోటి సంతకాల పైన ఇష్యూ కావచ్చు, లేదు మెంతా తుఫాన్ పైన కానీ ఏదైతే ప్రజలకు రైతులకు న్యాయం చేయలేని పరిస్థితిలో ప్రత్యక్షంగా తానే పోరాటం దిగుతానని, తానే దీక్ష చేస్తానని కూడా జగన్ నేతలకు చెప్పినట్టు సమాచారం వినిపిస్తుంది. రేణు, అయితే కిరణ్, ఇప్పుడున్న పరిస్థితుల్లో వీళ్ళంతా ఎవరైతే యాక్టివ్గా అంటే ఇన్ని రోజులు కూడా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు, ఇన్యాక్టివ్గా ఉన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి హెచ్చరిస్తే తప్పితే యాక్టివ్ గాని నేతలు నామకే వాస్తే ఉంటారా, లేకపోతే గతంలో ఉన్నంత యాక్టివ్గా వాళ్ళు పనిచేయగలుగుతారా? రేణు, ఇప్పటికీ దాదాపు కూటమి ప్రభుత్వం వచ్చి 18 నెలలు కంప్లీట్ అయ్యి 19వ నెల దగ్గరకు వచ్చింది కాబట్టి ఏదైతే కూటమి పాలన 2 సంవత్సరాలకు దగ్గరికి రావడంతో ప్రతిపక్షం ఏదైతే వైఎస్ఆర్సీపీ ఉందో వైఎస్ఆర్సీపీ యాక్టివ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి రేణు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో పోరాటాల ద్వారానే ఏ పార్టీ అయినా అధికారంలోకి వస్తుంది. ఎందుకంటే 2019 నుంచి 2020 జగన్ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ పోరాటం సాగించింది, తిరిగి అధికారంలో రాగలదు. ఏదైతే ఒక ఎన్నికల్లో ఓటమి వచ్చినంత మాత్రాన నేతలు కానీ నాయకులు కానీ కొంతకాలం సబ్జెక్ట్గా ఉంటారు, కొంతకాలం ఏదైనా కేసులు కానీ వేధింపులు కానీ కొంతకాలమే ఉంటాయి. అవి సుదీర్ఘకాలం రాజకీయాలు ఉండే పరిస్థితి లేదు. ఏదైతే 5 సంవత్సరాలు ఏదైతే కాలం ఉందో 5 సంవత్సరాల్లో టీడీపీ నేతలు వరుసగా వైఎస్ఆర్సీపీ నేతలను కేసులు పెట్టి జైలుకు పంపించే పరిస్థితులు ఉండవు. ఎందుకంటే 2 సంవత్సరాల పాలన దాదాపు దగ్గరకు వస్తుంది కాబట్టి టీడీపీ కూటమి మీద కూడా మెల్లగా అసంతృప్తి మొదలైంది. దీనిపైన పోరాటం చేయాలని జగన్ పదే దిశానిర్దేశం చేస్తున్నారు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. మెడికల్ కాలేజీల అంశం కూడా ప్రజల్లోకి విస్తృతంగా వెళ్ళింది. ఏదైతే కోటి సంతకాల సేకరణ కూడా ఆయా గ్రామాల నుంచి కూడా జరుగుతుంది. కొంతమంది టీడీపీ నేతలు కూడా ఈ మధ్య కాలంలో యనమల రామకృష్ణ లాంటి నేతలు కూడా వ్యాఖ్యానించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశంపై గ్రామాల నుంచి తండోపతండాలుగా జనాలు తరలి వస్తున్నారు. జగన్ ను మనం తక్కువ అంచనా వేస్తే, జగన్ తక్కువ అంచనా వేస్తే మనం ఇంటికి పోతా ఉంటే ఆయన టీడీపీ నేతలకు కూడా తునిగా హెచ్చరించడం జరిగింది. ఏదైతే ప్రభుత్వం మీద మెల్లమెల్లగా అసంతృప్తి పెరుగుతుంది అనే సమాచారం రావడంతో జగన్ కూడా తన పార్టీ నేతలతో క్రియాశీలకంగా ఇన్యాక్టివ్ గా ఉన్న నేతలతో సమావేశమయ్యారు. వారికి సూచనలు సలహాలు ఇస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ నేతలు యాక్టివ్ అవుతారని సమాచారం ఇస్తుంది. ఒకవేళ ఇన్ కేసు యాక్టివ్ కాకపోతే కొత్త ఇన్ఛార్జీలు నియమించుకుంటారు, పార్టీని బలోపేతం చేయడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఒక నేత పార్టీ నుంచి వెళ్ళినంత మాత్రాన పార్టీ బలం ఎక్కడికి పోతే, ఎందుకంటే వైసీపీ బలము బలహీనత 2 జగనే కాబట్టి జగన్ బేస్ చేసుకుని రాజకీయాలు నడుస్తాయి. కాబట్టి రాబోయే రోజుల్లో పార్టీని విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహిస్తారు, పార్టీని బలోపేతం చేస్తారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఒక షెడ్యూల్ కూడా ఇవ్వడం జరిగింది. ఏదైతే 2026 జనవరి తర్వాత పార్లమెంట్ 25 పార్లమెంట్ నియోజకవర్గంలో పర్యటిస్తాను. ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క పార్లమెంట్ పరిధిలో 4 రోజులు 7 నియోజకవర్గాల కార్యకర్తల నేతలతో సమావేశం అవుతుంది. అదేవిధంగా 2027 మార్చిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ నిర్వహిస్తారు. ఈ 2027 జూన్ నుంచి ఏదైతే జగన్మోహన్ రెడ్డి సుదీర్ఘ పాదయాత్ర కొనసాగి దాదాపు 5,000 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తారంటూ వైఎస్ఆర్సీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ నేతలు కూడా యాక్టివ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. పార్టీ బలోపేతం మీద జగన్ దృష్టి సాధించారని మనకి ఇప్పటికి సమాచారం అందుతుంది. అంటే కిరణ్, ఇప్పుడు మీరు అన్నట్లుగానే నెక్స్ట్ ఇయర్ అంటే 2027లో మొత్తం కూడా పార్టీ పూర్తిగా యాక్టివ్ అయ్యేందుకు ప్లాన్ చేస్తూ ఉన్నారు. మరొక వైపు జగన్మోహన్ రెడ్డి పాదయాత్రను కూడా మీరు అంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనైనా డిసెంబర్ నాటికల్లా ఒకవేళ కొత్త ఇన్ఛార్జీలు నియమించుకోవాలన్నా కానీ, ఎక్కడైనా మార్పులు చేర్పులు చేయాలన్నా కానీ పూర్తి చేయాలి ఈ డిసెంబర్లో అనుకోవటానికి కారణం? రేణు, ఇప్పటికీ గత ఎన్నికల్లో చేసిన పొరపాటు జగన్మోహన్ రెడ్డి మరోసారి సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే గత ఎన్నికల్లో ఆయన దాదాపు 80 నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలు మార్చారు. ఒక ఇన్ఛార్జిని తీసుకుని పోయి మరో ఇన్ఛార్జి స్థానంలో వేశారు. రాజకీయ ఉద్యోగులను బదిలీ చేసేట ఆయన రాజకీయ నాయకులను కూడా బదిలీ చేసి కొత్త సంప్రదాయానికి తెరదించారు. ఆ భాగంలో కూడా ఆయన భారీ ఓటమిని కూడా మూటగట్టుకున్నారని మనకు తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఈ డిసెంబర్ నాటికి పార్టీకి సంబంధించిన కమిటీలన్నీ పూర్తి చేయాలి. ఏదైతే 2026 జనవరి నుంచి ప్రజల్లోకి నేను రాబోతున్నాను, పార్టీ కార్యక్రమాలను కూడా విస్తృతంగా చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే గ్రామ స్థాయి నుంచి పార్టీ కమిటీలు కూడా పూర్తి చేయాలని ఆదేశాలు ఇచ్చారు. ఏదైతే ఒకవేళ ఇన్ఛార్జీలు యాక్టివ్ గాని నియోజకవర్గంలో కొంత ఇన్ఛార్జీలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ఆయన ప్రస్తుతానికైతే కొంతమంది నేతలతో సున్నితంగానే హెచ్చరించినట్టు మనకు సమాచారం వినిపిస్తుంది. వారు రాబోయే రోజుల్లో యాక్టివ్ అవుతారా లేదంటున్నారు. జగన్మోహన్ రెడ్డి
ఈ జగన్మోహన్ రెడ్డికి రాబోయే 3 సంవత్సరాలు కూడా ఆయన షెడ్యూల్ కూడా దాదాపు ఖరారైనట్టు వినిపిస్తుంది. ఎందుకంటే జిల్లాల యాత్ర తర్వాత పార్టీ ప్లీనరీ తర్వాత సుదీర్ఘ పాదయాత్ర, ఈ 3 అంశాలు కూడా ఇప్పటికే వైఎస్ఆర్సీపీ కీలక నేతలు కూడా ధృవీకరించారు. రాబోయే రోజుల్లో పార్టీ నేతల పైన గురి పెడతారని మనకు సమాచారం వినిపిస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ కిరణ్. ఇక పూర్తి స్థాయిలో కనుక ఈ డిసెంబర్ నాటికైతే కమిటీలు పూర్తి చేయాలంటూ కూడా ఒకవేళ కనుక ఇన్ఛార్జీలను ఎక్కడికక్కడ యాక్టివ్ అయిపోమన్నారు. ఒకవేళ కనుక వాళ్ళు యాక్టివ్ అవ్వని సందర్భంలో కేసుల భయంతో కానీ మరి ఏ ఇతరత్ర కారణాలతో కానీ ఒకవేళ కనుక పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనకుండా పార్టీ కార్యక్రమాలని చురుగ్గా ముందరికి తీసుకొని వెళ్లకుండా ఉంటే కనుక ఆయా నియోజకవర్గాల్లో కొత్త ఇన్ఛార్జీలు నియమించేందుకు కూడా జగన్ అడుగులు వేస్తున్నారు. ముందుగానైతే హెచ్చరించడం జరిగింది యాక్టివ్ అవ్వమని. ఒకవేళ వాళ్ళు యాక్టివ్ అవ్వని క్రమంలో కూడా ఈ డిసెంబర్ నాటికైతే కమిటీలు ఏర్పాటు చేసి పూర్తిగా కూడా ఎవరైతే ఇన్ఛార్జీల నియామకం ఇవన్నీ కూడా పూర్తి చేయాలని కూడా నిర్దేశించారు. ఎందుకంటే 2027 నుంచి కూడా ఒక కొత్తగానైతే స్టార్ట్ అవ్వాలి, వైసీపీ పూర్తిగా కూడా యాక్టివ్ అవ్వాలి గ్రామ స్థాయి నుంచి. ఎందుకంటే గతంలో చూసుకుంటే గ్రామ స్థాయి నుంచి సపోర్టు దొరికేలాగా ఒక పటిష్ట వ్యవస్థలాగా ఏర్పాటు చేసుకున్నారు. కానీ చివరికి వచ్చేసరికి అవేవి కూడా వైసీపీకి వర్కౌట్ అవ్వక వైసీపీ కూడా 11 సీట్లకు పరిమితం అవడం, ఘోర పరాభావం పొందడం కూడా జరిగింది. ఇక ఈసారి ఇప్పటి నుంచే కూడా గ్రామ స్థాయి నుంచి యాక్టివ్ అయ్యే విధంగా కూడా ఒక ప్రణాళిక రూపొందించుకొని అందుకని పాదయాత్ర కూడా ఎవరైతే అప్పుడు వైసీపీకి ఓట్లు వేసి అప్పుడు ఆ రేంజ్లో కూడా ఘన విజయాన్ని అందించారో వాళ్ళే తర్వాత టీడీపీకి ఘన విజయాన్ని అందించారు. మరలా కూడా వైసీపీ అభిమానులు కానీ వైఎస్ఆర్ అభిమానులు కానీ పార్టీ అభిమానులు కానీ వీళ్ళందరినీ ఈసారి తన వైపు తిప్పుకునేలాగా ఈ పాదయాత్ర. మరొక వైపు ఎక్కడికక్కడ ఇన్ఛార్జీలు నియమించి గ్రామ స్థాయి నుంచి కూడా పటిష్టంగా, గతంలో జగన్మోహన్ రెడ్డి జనంలోకి రాలేదు, మరోవైపు కార్యకర్తలకు కానీ కలవటానికి వెళ్ళిన ఎమ్మెల్యేలకు కానీ వీళ్ళెవరికి కూడా అపాయింట్మెంట్లు ఇవ్వలేదు, జనాలకి దూరంగా ఉండి పరిపాలన కొనసాగించారు. నేను ఇచ్చిన పథకాలు ఇవన్నీ జనాలకి చేరుతున్నాయి కదా అని అనుకున్నారు తప్పితే జనాల్లో ఉండాలి అన్న మాటను మాత్రం మర్చిపోయారు. ఈ నేపథ్యంలో ఈసారి అటువంటి తప్పు జరగకుండా కింది స్థాయి నుంచి కూడా అందరికీ అందుబాటులో ఉండే విధంగా కార్యకర్తలకి పెద్దపీట వేసే విధంగా కూడా ఒక ప్రణాళికను రచించి ఈ విషయాన్ని ఈసారి కార్యకర్తలే పార్టీకి ప్రధానం అన్న విషయాన్ని కూడా వారికి అర్థమయ్యే విధంగా కూడా చెప్పేందుకు గాను ఒక కార్యాచరణ రూపొందించారు. ఇందుకు గాను 2027 నుంచి ఒక పటిష్టమైన ప్రణాళికతో ఆ 3 సంవత్సరాలు కూడా వైసీపీ వర్క్ చేసేందుకు కూడా ఒక ప్రణాళిక సిద్ధమైంది. ఇక జగన్మోహన్ రెడ్డి ఆ మేరకు కూడా అడుగులు వేస్తున్నారు.